నేను కాలేదు కదా అంటే నిజంగా చెప్పాను. ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధిస్తుంది. నేను మనిషినే కదా, స్క్రీన్లో అయితే 10 మందిని కొడతాను, లేకపోతే హీరోలాగా ఇదైతే ఫైట్ చేస్తాను. నేను మనిషినే కదా, ఆబ్వియస్గా ఎఫెక్ట్ అవుతాను కదా, బాధేస్తుంది కదా. ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప. అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అసలు లేదండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఈ షోరీల్లో 8 minutes షోరీలు చూపించారు కదా, ఈ షోరీల్లో అక్కడ పెళ్లి అని మాట్లాడగానే సరిగ్గా ఒలికిపడ్డారు. యాక్చువల్గా రియల్ లైఫ్ అలాంటి ఇన్సిడెంట్స్ పెళ్ళి అంటే చాలా భయం. నేను ఇప్పుడే కాదు, ఇంతకు ముందు ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా, అన్ని ఇంటర్వ్యూలోనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే నేను చెప్తా, నాకు జీవితంలో పెళ్లి అని వద్దు. ఒకవేళ పొరపాటు జరిగితే ఎక్కడ కానీ నాకైతే అసలు ఇంట్రెస్ట్ రియల్ లైఫ్ లో కూడా ఏం లేదు కదా. రియల్ లైఫ్ లోనే అంటున్నాను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. రవికుమార్